హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి 10 మందికి షేర్ చేసి లైక్ చేయండి. దీని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ని 10 మందికి పంచుకున్న వాళ్ళు అవుతారు. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మంచు మనోజ్ భైరవ అనే ఒక సినిమాలో మంచు మనోజ్ స్పీచ్ అసలు వైరల్గా మారిపోయింది. చాలా మందిని షాక్కి గురి చేసింది. అసలు ఈ మంచు మనోజ్కి ఇంత స్టార్డమ్ ఉందా? జనరల్గా మనము ఈ వీళ్ళలు కావచ్చు, సౌండ్లు కావచ్చు, కేకలు కావచ్చు, విజిల్స్ కావచ్చు, ఒక స్టార్ హీరోకి చూస్తాం మనం. అయితే పవన్ కళ్యాణో, ప్రభాసో, ఎన్టీఆరో, రామ్ చరణో, అల్లు అర్జునో కాదు, మంచు మనోజ్కి ఇంత రేంజ్ ఉందా? ఒక 5 నిమిషాలు, మీరు నమ్మరు, ఒక 5 నిమిషాలు అసలు ఆడియన్స్ మొత్తం మామూలుగా సౌండ్ చేయలేదు. అసలు ఈ రేంజ్లో మంచు మనోజ్కి ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు ఇన్ని రోజులు ఎందుకు సినిమా తీయడం బంద్ చేశాడు? నేను కరెక్ట్గా మనం అనాలిసిస్ చేసుకున్నట్టయితే మంచు మోహన్ బాబు ఇతను ఒక లెజెండరీ యాక్టర్, కానీ తినే నోటి దురుసు కావచ్చు, దీనికి చాలా కోపం ఎక్కువ అని అంటుంటారు. చాలామందిని చేసుకున్నాడు ఇండస్ట్రీలో అని కూడా టాక్స్ ఉన్నాయి. ఇవి మరి కమెంట్స్ అయినా లేకపోతే నిజాలో ఆ దేవుడికి తెలియాలి. బట్ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అలాంటి మంచు మోహన్ బాబుకి 2 కొడుకులు, విష్ణు ఒకరైతే, మనోజు అండ్ ఒక కూతురు లక్ష్మి. కానీ ఈ ముగ్గురులో మనోజ్కున్నంత క్రేజ్ కానీ, ఫ్యాన్ బేస్ కానీ, ఫాలోయింగ్ కానీ వేరే ఎవ్వరికి లేదు. కానీ ఏం మాట్లాడాలో అర్థం కాదు. కానీ మనోజ్ తన కెరియర్ మీద ఎందుకు దృష్టి పెట్టలేదో ఇప్పటికీ నాకు అర్థం కాదు. నేను మీకు తెలుసాలా సినిమా కావచ్చు, లేకపోతే అంటారా ఉలిక్కి పడతారా సినిమా కావచ్చు, బిందాస్ కావచ్చు, ఇలా చాలా మూవీస్ ఒక డిఫరెంట్గా ఉంటాయి తిన మూవీస్. తిను ఎందుకు కెరియర్ మీద అంత ఫోకస్ చేయలేడా అన్న క్వశ్చన్ మార్క్ కంటే, వేదం అనే ఒక సినిమా గురించి మనం మాట్లాడుకోవాలి. అప్పటికి మేము కాలేజ్ చేసేవి. వేదం అనే ఒక మూవీలో అల్లు అర్జున్కి యాక్టింగ్ రాదన్న వాళ్ళకి అల్లు అర్జున్ తన యాక్టింగ్తో సమాధానం చెప్పి వావ్ కళ్ళలో నీళ్ళు తెప్పించాడు. అదేవిధంగా అల్లు అర్జున్ని డామినేట్ చేశాడు వేదం సినిమాలో మంచు మనోజ్. ఈజ్ అ రాక్ స్టార్. అప్పుడే మేము చూసినప్పుడు అబ్బా ఈడెవడబ్బా ఇంత ఘోరంగా చేస్తున్నాడు, వీడు ఖచ్చితంగా స్టార్ అవుతాడు వీడు అనుకున్నాం. కానీ ట్విస్ట్ ఏంటంటే దీన్ని స్టార్ కాలేకపోయాడు. ఎందుకంటే వే ఆఫ్ చూసింగ్ మూవీసా ప్రాబ్లమా లేకపోతే ఏదన్నా కావచ్చు. ఇంకొకటి ఏంటంటే కొడతారా ఉలిక్కి పడతారాలో సినిమా మొత్తం కాదండి, ఒక సాంగ్ ఉంటుందండి. ఏంటంటే ఒక హారర్ టైప్లో ఒక సాంగ్ ఉంటుంది, నరకం సంథింగ్ ఏదో, పట్టి నర హింస సంథింగ్ ఏదో సాంగ్ ఉంటుంది. మీరు చూడండి, కొడతారా ఉలిక్కి పడతాలో సాంగ్. ఆ ఒక్క సాంగ్ చాలండి అసలు సినిమా కంటే ఎక్కువ. అరే నీ అమ్మాయి వీడికి ఇంత టాలెంట్ ఉందా రా బాబు అనుకున్నాం మేము. ఎలాగైతే పవన్ కళ్యాణ్ తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాల తర్వాత నెక్స్ట్ సినిమా బాగా చేస్తాడో అని మనం అందరం వెళ్ళి ఎలా అయితే ఫూల్స్ అయ్యామో, దాని తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే లైట్ తీసుకున్నాడు కదా. అదేవిధంగా మంచు మనోజ్ నుంచి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అబ్బాయి వీడి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, పొటెన్షియల్ బాగుంటుంది, నెక్స్ట్ బాగా చేస్తాడని వెయిట్ చేసి జనాలు అలసిపోయారు. ఫైనల్గా ఏమైందో తెలియదు. 9 సంవత్సరాలు సినిమా చేయలేదు తను. తర్వాత మళ్ళీ ఇప్పుడు భైరవ సినిమాలో చేశాడు. అసలు ఈ జనాలందరూ అసలు తన చుట్టూ జరుగుతున్న ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం కావచ్చు, తన స్ట్రగుల్ అయిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నిటి ద్వారా జనాలు ఈయనని లైక్ చేయడం స్టార్ట్ చేశారా, లేకపోతే పర్సనల్ క్యారెక్టర్ లైక్ చేయడం స్టార్ట్ చేశారో అర్థం కాలేదు. ఇందులో మంచు మనోజ్ చాలా ఓపెన్ అయ్యాడండి. తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాడు. తను తన వైఫ్ కలిసి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే లోపల, అంటే బయట ఇక్కడ ఊరికి వెళ్ళి ఇంటికి వచ్చే లోపల తమను కట్టుకున్న బట్టలతో సహా, తన ఇంపార్టెంట్ వస్తువులు కావచ్చు, చిన్నప్పటి నుంచి దాచుకున్న వస్తువులతో సహా మొత్తం అతన్ని బయటకు గెంటేశారంట. ఇది నేనంటున్న మాటలు కాదు, స్వయంగా మంచు మనోజ్ గారే అన్నారు. ఇదేదో మనం కాంట్రవర్షియల్ కాదు, ఎవరిని ట్రోలు చేయట్లేదు, ఉన్న నిజాలు వాట్ ఈస్ ఫ్యాక్ట్స్ అని మాట్లాడుతున్నాం. అంతేకాకుండా తన కార్లు గుంజుకున్నారంట, తన వస్తువులు గుంజుకున్నారంట, ఫైనల్గా తనని నడి రోడ్డు మీద నిలబెట్టారంట. అలాంటి పొజిషన్లో కూడా ఇంకా నేను బతుకున్నానంటే, ఇంకా నేను స్టిల్ ఉన్నానంటే నా ఫ్రెండ్స్, నా అభిమానులు మీరే కారణం. తిరగడానికి నాకు కారు లేకపోతే నా ఫ్రెండ్స్ కావచ్చు, నా సర్కిల్ కావచ్చు, నా అభిమానులు వీళ్ళందరూ కావచ్చు 20 కార్లు తీసుకొచ్చి నా ముంగడ పెట్టారండి నడుపుకోమని. జన్మలో జీవితాంతం మీ అందరికీ రుణపడి ఉంటానని చెప్పి మనోజు చాలా ఎమోషనల్ అయిపోయాడు. తను ఒక సినిమా చూస్తా ఉన్నాను.
అత ఇంత ఎమోషనల్ అసలు మనం కూడా చూస్తూనే ఉన్నాం. ఆ మోహన్ బాబు గారు ఇంట్లో నుంచి గంటేసిన తర్వాత విష్ణుకి మనోజ్ మధ్యలో ఒక ఫైట్ జరిగిన తర్వాత ఒక జర్నలిస్ట్ మీద దాడి చేయడం, తర్వాత తన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పడము, తర్వాత ఏదో కొన్ని ఆడియోస్ లీక్ కావడం, ఇవన్నీ చూస్తున్నట్టుగా మంచు మనోజ్ ముంగడికి వచ్చి మరీ జనాలకి చెప్పడం జరిగింది, సంజాయిషి ఇవ్వడం జరిగింది. నన్ను ఇట్లా చేస్తున్నారు, ఇట్లా నేను ఇట్లా మొత్తం గుంజేసుకున్నారు, నా దగ్గర ఏం లేకుండా చేశారు, ఇప్పుడు నేను కట్టు బట్టలతో బయట ఉన్నాను, రోడ్డున పడ్డాను, నా వైఫ్ నా పిల్లలు తప్ప నాకు ఇంకా ఏమీ లేదని. ఇదిగో అమ్మా నీ కుటుంబం అని చూపించే గర్వంగా ఒక ధైర్యం ఇచ్చారు మీరు. ప్రతి ఒక్కరికి, నాకు ఇంత ప్రేమించిన ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందనం. ముఖ్యంగా మీడియా ఇంత ఎన్ని జరుగుతూ ఉన్నా ఎప్పుడో సినిమాలు చేసి ఎప్పుడో వాళ్ళు ముందుకు వచ్చిన మనోజ్ కోసం, మనోజ్ కష్టాల్లో ఉన్నాడు, వీడి వైపు న్యాయం జరగాలని ఎంతెంతో పెద్దల్ని ఎదిరించుకొని మరీ మీడియా ఛానల్ నిలబడి వాళ్ళకి ఒక్క రూపాయి అయిపోయినా ఈ రోజుల్లో పెయిడ్ ఇవన్నీ జరుగుతున్నా ఒక్క రూపాయి లేకుండా మీడియా ఛానల్ అందరూ న్యాయం పక్కన నిలబడి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు పేరున ప్రతి ఒక్కరికి మీ పాదాలకు వందనం అండి. అలాగే సోషల్ మీడియా అనేది వచ్చింది ఈ గ్యాప్లో. అండ్ సోషల్ మీడియాలో తమిళ్లో మీరు వీడియోలు చూస్తున్నాను, మీ పేర్లు తెలియదు, మీ పేజీలు చూస్తున్నాను, అమ్మ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు, నేనెవరో తెలియదు, మీకు ఆ పర్సనల్ తెలియదు, ఒక సినిమాగా ఒక బయట మనోజ్గా తెలిసే తప్ప ఒక ఇంటి మనిషిగా ఓన్ చేసుకొని నా కోసం మీరందరూ నిలబడి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చారంటే అది ఏ జన్మ ఏ రుణం, ఏ జన్మ ఏ పుణ్యం చేసుకున్నానో, నా తల్లిదండ్రులు ఏ పుణ్యం చేసుకున్నారో నాకు ఇవంతా ఈరోజు ఇంత ప్రేమ దొరికింది. పేరున థ్యాంక్స్ అండి. మీకు తెలుసు సోషల్ మీడియా, మీరు ఏదైనా ఒక తప్పుగా వేస్తే మీ మీద రప స్ట్రైకులు పడిపోతాయి, మీ ఛానల్ను మూసేస్తారు, బెదిరింపు ఈమెయిల్లు వస్తాయి. అయినా కూడా డోంట్ కేర్ అని నాకు నిలబడారు చూడు, అది చాలా మా జన్మకి. ఇన్నాళ్ళ తర్వాత భైరవం అనే సినిమా ఈరోజు తీసి షూటింగ్ చేసి గొప్పగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే దానికి ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరూ కారణం. ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు, రాధామోహన్ గారు, శ్రీధర్ గారు. మంచు మనోజ్ కూడా చాలాసార్లు బయటకు వచ్చి మీడియా ముందు తన బాధని వెళ్ళగక్కడం జరిగింది. తను యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలకి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే తను ఈరోజు ఈ దుస్థితిలో ఉన్నట్టుగా పేర్కొన్నాడు. ఫైన్ల రూపంలోనూ లేకపోతే ఇంకా వేరే రూపంలోనూ హాస్టల్లో కానీ కాలేజ్లో కానీ పిల్లల్ని నానా హింస పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుందని చెప్పి మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది మనోజ్ గారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు మరి. సో ఆ కారణంగానే నేను ఇంట్లో నుంచి గెంటి వేయబడ్డాను అని చాలా కాంట్రవర్సీ జరిగింది. స్టిల్ ఏదన్నా మార్చొచ్చు మీరు, కానీ ఈ జన్మకి నేను మోహన్ బాబు కొడుకునే, ఇది మీరు ఎవ్వరూ మార్చలేరని చెప్పి తను వాపోతున్నాడు. అంతేకాకుండా అసలు చాలా బాధలు వెళ్ళగక్కున్నాడు తను. ఈ రకంగా చూసుకుంటే అన్నదమ్ముల మధ్యట్లో విష్ణు కానీ మనోజ్ కానీ వీళ్ళిద్దరికి పడట్లేదు అన్నది మాత్రం మనకు కరెక్ట్గా అర్థమవుతుంది ఇక్కడ. సో అంతకుముందు కూడా మనం చాలా న్యూస్ ఛానల్ కావచ్చు, అక్కడిక్కడ షార్ట్స్లో కావచ్చు వింటుండొచ్చు, మంచు మనోజ్కి ఇంటికి వెళ్ళి విష్ణు పంచదారని జనరేటర్లో వేసాడని, ఇలా చాలా రకరకాల గొడవలు వింటూనే ఉన్నాం. కానీ ఇప్పటిదాకా మనం కరెక్ట్గా జనరల్గా ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలంటే ఇంతవరకు అసలు మనోజ్ ట్రోల్కే గురి కాలేదు. స్టిల్ నౌ అసలు అదే షాకింగ్. మోహన్ బాబు గారిని ట్రోల్ చేశారు, మంచు విష్ణుని ట్రోల్ చేశారు, మంచు లక్ష్మి గారిని కూడా ట్రోల్ చేశారు, వీళ్ళందరినీ ట్రోల్ చేశారు. వీటన్నిటికీ కారణం ఉంది. కానీ ఇప్పటిదాకా మనోజ్కి అందరూ సపోర్ట్ చేశారే కానీ, లైక్ చేశారే కానీ ట్రోల్ చేయట్లేదు. నా పర్సనల్ ఫీలింగ్ కూడా నేను చెప్పాలంటే, నేను అభిమానించే నటుల్లో అంటే యాక్టింగ్ పరంగా కానీ క్యారెక్టర్ పరంగా కానీ నాకు నచ్చే కొంతమంది వ్యక్తులు ఉంటారండి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవరైనా కావచ్చు, సినిమా పరంగా నేను మాట్లాడుతున్నా, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు సోకాల్డ్ ఎన్టీఆర్ కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ కావచ్చు, వీళ్ళ యాక్టింగ్లు కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్లు కానీ నాకు కూడా నచ్చుతాయి, నేను కూడా చూస్తాను. అదేవిధంగా మంచు మనోజ్ సినిమా కూడా రిలీజ్ అయిందంటే ఎట్టి పరిస్థితుల్లో అతని సినిమా ఒక్కసారన్నా చూస్తాను నేను. ఆయన ప్రతి సినిమా చూశాను నేను.
కానీ నేను విష్ణు సినిమా ఇప్పటిదాకా ఏదో డీ తప్ప ఇంకే సినిమాలు కరెక్ట్గా చూడలేదు నేను విష్ణువి. ఎందుకో నాకు చూడబుద్ధి కాదు. కానీ మనోజీ మాత్రం నేను చాలా సినిమాలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాను. నాకు చెప్పాలంటే ఇది మనోజ్ తప్పే. వై? బికాస్ నువ్వు సినిమాలు చేయకుండా నీ కెరియర్ మీద ఫోకస్ చేయకుండా నువ్వు చేసిన తప్పు. ఒకవేళ నువ్వు కనుక ఫోకస్ చేసినట్టయితే సీరియస్గా చెప్తున్నా కదా, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీ అమ్మ ఇంతమంది ఇతన్ని లైక్ చేస్తారని నేనే షాక్ అయ్యా. అసలు మామూలుగా కాదు. మీరు ఎప్పుడు 10 మంది ఉన్నప్పుడు కూడా ఒక దగ్గర మాట్లాడండి అని మంచు మనోజ్ గురించి పాజిటివ్గానే మాట్లాడతారు. అసలు అతని గురించి కాంట్రవర్సీ ఉండదు, జనాలు అంత లైక్ చేశారు. కానీ తినే సినిమాలు తీయకుండా తన ఇప్పటికైనా మించిపోయింది లేదు మనోజ్ గారు, రాక్ స్టార్ గారు, మీరు సినిమాలు తీయండి. వేదం సినిమా చూసి నాకైతే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. నేను మీకు తెలుసా, వేదం కావచ్చు, కొడతారా, ఉలిక్కి పడతారా కావచ్చు, ఇలాంటి చాలా మూవీస్ వీడికి ఇంత పొటెన్షియాలిటీ ఉందా అని షాక్ అయ్యాం చాలామంది. బట్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్ మనోజ్ గారు. ఇప్పటి నుంచైనా మీరు సినిమాలు లేట్ చేయకండి. భైరవ అనే సినిమా ఒకవేళ ఆడితే గనక ఓన్లీ బికాస్ ఆఫ్ మనోజ్ అని మనం చెప్పొచ్చు. ఇంకో విషయం ఏంటంటే మాట్లాడుకోవాల్సింది విష్ణు గారి గురించి. విష్ణు గారు చాలా ట్రోల్స్కి గురయ్యారండి. మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలంటే యూట్యూబర్స్ కూడా తన మీద ఫైట్ చేయడం జరుగుతుంది. తనే కావాలని స్ట్రైక్ చేసి ఏదో చేశాడని చెప్పి మనకు ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నారు కొంతమంది యూట్యూబర్స్ విష్ణు గురించి. అంతేకాకుండా మొన్న రీసెంట్గా ఒక సినిమాలో కూడా అనకూడదండి, విచ్ వర్ ఫ్యాన్స్, వీ హ్యావ్ టు టాక్ రైట్. మనం ఏం ట్రోల్ చేయట్లేదు తన్ని. శివయ్య అని ఒక వర్డ్ ఉంది కదా, అసలు మామూలుగా అది. మనోజ్ గారు కూడా స్టేజ్ మీద శివయ్య అని పిలిచినంత మాత్రాన శివుడు మీ దగ్గరికి రాడు. మనసు మంచిదై ఉండాలి, మన కష్టపడే తత్వం ఉంటే ఆ శివుడే డైరెక్టర్ల రూపంలో, ప్రొడ్యూసర్ల రూపంలో, అభిమాన రూపంలో మన దగ్గరకు వచ్చి ఆదుకుంటారు. ఇప్పుడు నన్ను ఆదుకుంటున్నాడు, నిన్నెవరు ఆదుకుంటారు విష్ణు అని ఇండైరెక్ట్గా మంచు విష్ణు గారికి క్వశ్చన్ చేశారు. సో ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే మూవీ ఉందో ఈ సినిమా మంచు విష్ణు గారిది, ఇప్పుడు దానికి ఎన్ని కోట్లు పెడుతున్నారో మనకు తెలియదు. బట్ ఆ టీజర్ నేను కూడా చూశాను, కన్నప్ప. నాకు కూడా అంత నచ్చలేదు టీజర్. వై? బికాస్ సినిమా బాగుండొచ్చు చెప్పలేము, బట్ టీజర్ వరకు అయితే చాలామంది ట్రోల్కి గురయ్యారు. అంతేందుకు మొన్న రీసెంట్గా సింగిల్ అనే మూవీలో కూడా ట్రోల్ చేయడం జరిగింది. మంచు గురిసిపోతారని చెప్పి మాట్లాడడం జరిగింది. దీనికి గాను ఎవరైతే విష్ణు ఉన్నారో నిన్ను బ్యాన్ చేస్తానని బెదిరించాడో మరి ఏందో మనకు తెలియదు. ఫైనల్గా తన ముంగడికి వచ్చి సారీ చెప్పి సంథింగ్ ఏదో చేయడం జరిగింది. ఇది కాకుండా నిఖిల్ సినిమా, ఇంతకుముందుకు ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు డైరెక్ట్గా స్టేజ్ మీదకి ఎక్కి ప్లీజ్ డోంట్ కాల్ మీ, నా సినిమాలకు నేనే పోను, సో నెక్స్ట్ టైం మీ సినిమాలకు నన్ను పిలవకండి అని విష్ణు మాట్లాడడం జరిగింది. దీనికి కానీ కొన్ని రోజులకి మోహన్ బాబు గారు కౌంటర్ ఇస్తూ అలా అనకూడదు, ప్రతి ఒక్కరి సినిమాలకు వెళ్ళాలి, నువ్వు తప్పు మాట్లాడుతున్నామని విష్ణుకు చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే నేను నన్ను పిలవకండి అని చెప్పి విష్ణు చెప్పాడో కిందనే నిఖిల్ నవ్వుకుంటూ సారీ చెప్పి ఇంకోసారి నేను విల్వన్ బాస్ అని స్టేజ్ మీదనే చెప్పడం జరిగింది. ఇలాంటి కాంట్రవర్సీస్ కాదు, జస్ట్ ఇలా మంచు విష్ణు ఎన్నో చేశాడు. దీని కారణానే జనాల ట్రోలింగ్కి గురయ్యాడు. ఇక మంచు లక్ష్మి గారి గురించి అంటారా, ఇంకా తన లైఫ్ తను లీడ్ చేస్తుంది, తన గురించి మనం మాట్లాడడానికి ఏం లేదు. అంటే తను కొంచెం పాష్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది, మేబీ ఫ్రమ్ అమెరికా నుంచి వచ్చింది కాబట్టి. సో జనరల్గానే కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది లైక్ చేయరు కాబట్టి ట్రోల్ చేయడం జరిగింది. తను కూడా సీరియస్గా తీసుకుందని నేను అనుకోను. సో మంచు లక్ష్మి గారి గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. కానీ మనోజ్ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరికి సింపతి కావచ్చు, తన గురించి మంచి స్వభావం కావచ్చు అందరికీ ఉంది. సిన్సియర్గా చెప్పాలంటే నేను కూడా తన యాక్టింగ్ని లైక్ చేస్తా, తన క్యారెక్టర్ని లైక్ చేస్తా. ఇప్పుడు జనాల ఏమైపోయిందంటే ఈ కాంట్రవర్సీ మొత్తం ఏదైతే ఉందో ఇది జరిగిన తర్వాత మనోజ్కి తెలియకుండానే ఒక ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడిపోయింది. మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు. తిని కనుక తన కెరియర్ మీద ఫోకస్ చేశాడనుకో, యూ డోంట్ బిలీవ్ మీ, హీఈస్ ఎ స్టార్ నౌ. సో మనోజ్ ప్లీజ్ మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి. మేమందరం నీ సినిమాని చూసి ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో మీరు ఎమోషన్గా బాధపడని అవసరం లేదు, మీ టాలెంట్ ఉందో మీరు చూసుకోండి. పైసా నీకు నేము ఫేమ్ వచ్చిందంటే పైసా అదంతలా అదే వస్తుంది. దేవుడు అందరికీ ఇవ్వడు. ఈ ఫ్యాన్ బేస్ కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా కూడా ఇంత స్టార్డమ్ అనేది రాదు. మీకు వచ్చిందని నేను ఎందుకు అంటున్నాను అంటే, భైరవ అనే ఒక సినిమా ఆడియో ఫంక్షన్ చూసినప్పుడు అది క్లియర్గా అర్థమైపోతుంది వాట్ ఆర్ యూ అని. ఒక పవన్ కళ్యాణ్కి ఏ రేంజ్లో రెస్పాన్స్ ఉంటుందో ఆ రేంజ్లో మీకు రెస్పాన్స్ ఉంది.
సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ క్యారియర్. నేనైతే లిటరల్గా షాక్ అయ్యాను. ఇప్పుడు మంచు ఫ్యామిలీది తప్ప లేకపోతే మనోజ్ది తప్ప మనం పక్కన పెడతాం. వై బికాస్ దానికి కాలమే సమాధానం చెప్తుంది ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది. బట్ నువ్వు నీ మాటల్లో కానీ నీ చూపుల్లో కానీ నీ విధానంలో కానీ నీ యాటిట్యూడ్లో కానీ నీతి నిజాయితీ పక్కాగా ఉంది. అది నీ కళ్ళలో మాకు కనిపిస్తుంది. సో ఆడియో ముగించే ముందు నువ్వు ఒక డైలాగ్ కొట్టావు, ఇప్పటిదాకా నన్ను తగ్గడమే చూశారు, ఇప్పటి నుంచి నేను నెగ్గడం చూస్తారు అని. సో మేము కూడా నిన్ను నెగ్గడంగా చూద్దాం అనుకుంటున్నాము. ఓకే, లెట్స్ ప్రూవ్. ఇక నుంచి ఫోకస్ చేయి. ఎందుకంటే నువ్వు సినిమాలు తీసి నువ్వు యాక్ట్ చేస్తే చూసి నీకు హ్యాండ్ వేయడానికి చాలామంది రెడీ ఉన్నారు. బట్ దట్ ఈస్ యువర్ ఫాల్ట్. నువ్వు ఎందుకు 9 సంవత్సరాలుగా సినిమాలు తీయలేదో, అంతకుముందు కూడా నువ్వు ఎందుకు ఫోకస్ చేయలేదో తెలియదు. నీతో పాటు యాక్ట్ చేస్తున్న అల్లు అర్జున్, మీ ఇద్దరు కలిసి వేదంలో యాక్ట్ చేసినప్పుడు నేను షాక్ అయ్యాను. అమ్మాయిడు మామూలుగా వెళ్ళిపోతాడు, ఒక రేంజ్లో వెళ్ళిపోతాడని చాలామంది అనుకున్నారు. అందులో నేను కూడా, అప్పుడు నేను కాలేజ్ గోయింగ్ కాబట్టి నేను కూడా. కానీ అల్లు అర్జున్ ఈరోజు ఏ పొజిషన్లో ఉన్నాడు? మీరు కూడా ఇంకా టైం, మీరు కూడా సేమ్ పొజిషన్. ఇప్పుడు చెప్పాలంటే మీరు సినిమాలు తీయాలి అంతే, మీరు కూడా స్టారే. నేను చెప్తున్నాను కదా, ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. ఇదే మనోజ్ గారికి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే భైరవ ఆడియో లాంచ్లో మనోజ్ని చూసిన తర్వాత నేను చాలా షాక్కి గురయ్యాను. అసలు తను ఎమోషనల్ అయిపోయాడు. తన చాలా పర్సనల్ని తను 10 మందితో పంచుకున్నారు. ఇప్పుడు మాట్లాడితే మంచు ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే మనోజ్ గారి లైఫ్ కావచ్చు, అది ప్రైవసీ కాదు, ఇప్పుడు మొత్తం పబ్లిక్ అయిపోయింది. సో జనాలకు అర్థమైపోయింది మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణువు అని. అసలు అది అలా అనడం కంటే యు ఆర్ ద స్టార్, రైజ్గా. ఆల్ ది బెస్ట్ మంచు మనోజ్ గారు. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. నేను మీతో మాట్లాడుకోవాలనుకున్నాను, మీతో పంచుకున్నాను. సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి 10 మందికి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.